శేఖర్ మ్యారేజ్ అనుకుంటారు వెళ్ళారు. వండర్ఫుల్ మూమెంట్. శేఖర్ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు అప్పుడు మా బావగారు గృహప్రవేశం చూసుకొని శేఖర్ మ్యారేజ్కి వెళ్ళారు. నేను జస్ట్ ఇక్కడ ఉన్నాను, అక్కడ శేఖర్ తాలిబోలు కడతాను. సరే మన ఫ్రెండ్స్ అంతా అక్కడ ఉన్నారు. నేను వెళ్ళంగానే వాడు రే శేఖర్ జగదీష్ వచ్చాడు రా మళ్ళీ తీసుకెళ్తాను. పూజారికి ఏమంటారు ఇదేంటో మళ్ళీ తీసుకెళ్తే జస్ట్ ఫర్ ఫన్. సో ఇలాంటి మెమరీస్ నిజంగా ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఏమో లేదు నా ఒపీనియన్. అలాంటి మెమరీస్ అట్లీస్ట్ మనమైనా 1-2 మన పిల్లలకి ఇద్దాం అనేది నా ఆలోచన. ఆ ఆలోచనతోనే చెప్పాను, అంటే తీసుకెళ్ళమని చెప్పాడు ఎగ్జాంపుల్ చెప్పాను. సో అలాంటి మెమరీస్ మన పిల్లలకి ఇద్దాం అనేది నా ఒపీనియన్. సో ఎనీవే అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేసి గ్రాండ్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశారు. థ్యాంక్ యూ. తీసి కట్టావా మన తాను తీసి కట్టమన్నారు వస్తుంది. పిల్లలు ఉంటే నెలటోళ్ళు మేము సర్వే చేసాం. హై స్కూల్ 150 మంది ఉన్నారు ఎంప్లాయీస్. 150 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. టెంపుల్స్ చూస్తే టెంపుల్స్ కూడా 20-25 వచ్చాయి మాకు. వెనక కూడా ఒక టెంపుల్ ఉందా. 150 మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారంటే ప్రతి ఇంట్లో కూడా ఎంప్లాయీ ఉన్నారు. మీ పిల్లలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయ్ కావాలి. ఎంప్లాయ్ చేయండి అందరూ. వాళ్ళకి గుర్తుండేది అదే. ఇప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ చూడండి ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు ఉన్నారు ఎంప్లాయీస్. ఇదే మేము ఎప్పుడు 150 ఇప్పటికే ఎక్కువ ఉంటారు. 250 మెంబర్స్ పై ఉంటారు. వాళ్ళు సచివాలయం జాబ్స్ వచ్చాయి కదా, చాలా మంది జాయిన్ అయిపోయారు. ఫ్యూచర్లో అదే చెప్పేది ఎక్కడున్నా కూడా గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేయండి. ఫ్యూచర్ లో కూడా బాగుంటుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉందండి, వెళ్తాం ఈరోజు వెళ్తాము 1 lakh 2 lakh అంటారు. 200 రూపాయల లోపల మన ఆర్ట్ చేతికి ఇచ్చేస్తాడు. మాకు ఎక్సర్సైజ్ అయిపోయినది వెళ్ళిపోండి. గవర్నమెంట్ జాబ్స్ అనేది చాలా మనకు కష్టపడి ఏపీపీఎస్ ఉన్నాయి, తర్వాత గ్రూప్ 4 ఉన్నది, తర్వాత ఇప్పుడు టీఎస్సీ నోటిఫికేషన్ బీడీ ఉంటే టీటీసీ అయినా కూడా బీటీ నోటిఫికేషన్ ఉంది. అది కూడా అప్లై చేయండి. మన ఛాన్స్ తగిలితే వచ్చేస్తుంది అన్నమాట. మీ పిల్లల్ని మాత్రం బాగా చదివించండి. ఇప్పుడు చూడండి మొన్న 600కి 560, 570, 580, 600 అక్కడ వచ్చింది. ఇక్కడ 598 కూడా వచ్చింది, 594 కూడా వచ్చింది. కాబట్టి మా బ్యాచ్ 94 బ్యాచ్ అందరూ కూడా ఇంకా కూడా బాగా ఫ్యూచర్ లో బాగా డెవలప్ అవ్వాలని మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చేయడానికి మమ్మల్ని ఆస్వాదించి మాకు సన్మానం చేసినందుకు మరొకసారి మీ అందరూ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. ఒక 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను, ఏమనుకోదు సార్. ఒక చిన్న జ్ఞాపకాలు పాతవి నాకు గుర్తున్నంత వరకు. మోహన్ సార్ 4th క్లాస్ వరకే వచ్చింది మనకు. 4th క్లాస్లో సార్ ఏంటంటే మార్నింగ్ 4 నుంచి 6 వరకు చదివినట్టు, ఈవినింగ్ 7 to 9 చదివినట్టు పేరెంట్స్ దగ్గర సైన్ చేయించుకొని రాయించుకొని ఎత్తుకోవడం అనేవాడు. డైలీ అది ఒక యాక్టివిటీ 4th క్లాస్ అంటే నాకు ఇప్పటికీ గుర్తుంది. అది ఒకరోజు సార్ మాకు బంధువు అవడం, ఒకరోజు మా ఇంటికి విజిట్ చేశాడు. ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత క్లాస్లో అనౌన్స్ చేశాడు అనమాట, నేను ఈ రోజు నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేస్తున్నాను, నిజంగా చదివి రాయించుకొస్తున్నారా లేకపోతే ఏడ్చి రాయించుకొచ్చేస్తున్నారా అనేసి నేను ఈ రోజు నుంచి ఇన్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకో తెలియదు, ఆ సిచ్యువేషన్ ఇప్పటికీ అలాగే నాకు గుర్తుంది మన మోహన్ సార్ పరంగా. అలాగే మన సుబ్రహ్మణ్యం సార్ పరంగా ఏంటంటే తొడబెల్లం పెట్టేవాడు, ఇప్పటికీ అట్టే గుర్తుండిపోయినది. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ ఎక్కువగా ఈ జెండు బాంబు ఎక్కువగా రాసేవాడు సార్. ఒక సైకిల్లో వచ్చేవాడు మొట్టమొదటిసారి. ఆ తర్వాత బజాజ్ బైక్. సార్కి ఇక్కడ ఒక చిన్న యాక్సిడెంట్ అవ్వడం, చాలా మంది నెల్లూరు వాళ్ళు వెళ్ళి చూడడం ఆ రోజు. అంటే నెల్లూరు ఊరితో ఎక్కువ అనుబంధం సార్కి. సార్ ఉండే మ్యానరిజం కానీ, ఒక కీ చైన్ ఇప్పుడు జోబిలో కానీ చేతిలో ఒక కీ చైన్, ఆ తర్వాత ఇలా చూసుకునే చాలా మ్యానరిజం చాలా గట్టిగా సార్ అప్పటికి ఇప్పటికీ. ఈ రోజు రావడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మన మోహన్ సార్ ఆ నంబర్ ఇవ్వడము, సార్ రావడము, నెక్స్ట్ టైం గ్యాదరింగ్ ఇంకా వీలైతే ఇంకొక మన రిమైనింగ్ షాప్ని కూడా వీలైనంత వరకు అంటే ఆ కవర్ బెడ్డం తీసుకురావడం అనేది ఈసారి కొంచెం జరగలేదు. నెక్స్ట్ టైం ఏదైనా కూడా అవి కూడా చూస్తాం. రెండోది ఏంటంటే రాజేశ్వరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. అంటే కామ్గా కూర్చో ఉన్న అమ్మాయి లోపల అభిమానం అనేది మాత్రం ఈ క్లాస్ పరంగా మన వాళ్ళకి జరగాలి, అందరూ కలవాలి అన్న ఒక ధీమాన.
ఆ తర్వాత రెండోది మన కామి ఎక్కువ వర్క్ చేసి నెల్లూరు పోవడం రావడం, బాలకృష్ణ, మన సురేష్, జగదీష్ బ్యాక్ పూర్తి స్థాయి బోన్ మొత్తం నడిపించాడు జగదీష్. అందరూ హ్యాపీ. ఓకేనా. అక్కడి నుంచి ఇంకోటి ఏంటంటే 7th క్లాస్ చదివేటప్పుడు జనన ట్యూషన్లో అవి ఒక కొన్ని మొదటి జ్ఞాపకాలు. నైట్ అనగానే అది ఎందుకో తెలియదు అప్పట్లో. ఇప్పుడైతే నాకు బట్టను నైట్ ఉండడం ఎక్కడికన్నా పోవడం అంటే, అప్పుడు నైట్ అంటే మాత్రం అదేదో పరిగెత్తుకొని అదో బాక్స్ పెట్టుకొని పోవడం ఉండడం అదొక ఆ యొక్క స్వీట్ మెమరీస్. అన్న దగ్గర ఉండడం, తెల్లారి లేచడం రావడం. ఇప్పుడైతే వేరే దగ్గర పడుకోవడం అంటే నాకు చాలా ఇబ్బందిగా పోయి నేను బాగా నాయన అన్నట్టు అయిపోయింది. అప్పుడు అదొక హ్యాపీయెస్ట్ మూమెంట్. ఊరి మాది చేలో నుంచి రావడం, మా నుంచి చాలా మంది మన రాఘవేంద్ర, భవాని, ప్రమీల, నేను, హైమావతి మిస్ అవుతున్నా, హైమావతి, కామి, ఎరగల నాగరాజు అందరం కలిసి వచ్చేవాడు. మధ్యలో బాలకృష్ణ కలిసేవాడు, ప్రసాద్. నెక్స్ట్ హ్యాపీగా ఉండేది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాను. నెక్స్ట్ టైం మళ్ళీ కలుసుకున్నాం. డేట్ అయితే కరెక్ట్గా చెప్పలేము, తప్పకుండా. అదేవిధంగా మన మోహన్ సారు, సుబ్రహ్మణ్యం సార్కి స్పెషల్ థ్యాంక్స్. ఇంకోసారి కూడా రావాలి మోహన్ సార్ కానీ మన సుబ్రహ్మణ్యం సార్ కానీ, తప్పకుండా మనం అరేంజ్ చేసినప్పుడు తప్పకుండా రావాలి. ఇదే విధంగా హ్యాపీయెస్ట్గా గడిపేసి వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరూ మాట్లాడారు, అందరూ మెమరీస్. హాయ్ ఫ్రెండ్స్, మీరు అందరినీ ఇక్కడ చూడటం చాలా 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 సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన టీచర్స్, ముఖ్యంగా తెలుగు సార్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ వస్తారని. మేము కూడా సార్ని అంటే ఇబ్బంది పెట్టడం బెంగళూరు నుంచి అంటే అందుకనే కామన్, కానీ సారే ఫోన్ చేసి వస్తానని చెప్తే అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. గురువు అంటే ఒక స్పెషల్ అండి మన లైఫ్లో ప్రతి ఒక్కరికి. ఎందుకంటే మన అమ్మ నాన్న మన మంచి కోరుకోవడంలో ఏమి పెద్ద గొప్ప అంటే నిస్వార్థం ఏముంటుంది, కానీ గురువు అనేది నిస్వార్థంగా మన మంచి కోరుకుంటారు. వాళ్ళకి ఏ బ్లడ్ రిలేషన్ ఉండదు, కానీ మనం మంచి మార్కులు వచ్చి మనం బాగా చదువుకుంటే చాలా హ్యాపీగా. అంటే నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఒక గురువు మాత్రం. కాబట్టి గురువు అనేది మన జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడదు, ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మనం అభిమానం, ఆ గౌరవం అనేది గురువుకి ప్రతి ఒక్కరు ఇవ్వాలి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ అయితే కనీసం విష్ కూడా చేయరు. ఎందుకంటే మేము చూస్తున్నాం కదా కాలేజీలో విష్ కూడా చేయరు. అసలు అది ఆ సంస్కృతి అనేది పోవాలి. గురువు అనేది ఎప్పుడు కూడా మన హృదయంలో ఆ స్థానం ఎప్పటికీ గురువు అంటే గురువే. ఎందుకంటే వాళ్ళు అంత నిస్వార్థంగా మన కోసం పనిచేస్తారు. శాలరీ కోసం పనిచేసేది ఎవరైనా శాలరీ కోసం చేస్తారు, కానీ ఒక గురువు మాత్రము నా స్టూడెంట్ బాగా చదువుకోవాలి, బాగుండాలి అనేసి వాళ్ళు ఎలాంటి స్వార్థం ఉండదన్నమాట. స్వార్థం లేకుండా మనల్ని ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారంటే ఒక గురువు మాత్రమే అని నా అభిప్రాయం. ఇక్కడ మేము అందరినీ చూడటము, మనం వీళ్ళని అసలు మన అదృష్టం, అది వీళ్ళని సన్మానించుకోవడం మన అదృష్టం. అంతకు మించి మన గ్రేట్నెస్ ఏం లేదు, మనం పెట్టి పుట్టున్నాం అంతే. దానికోసం మనం పెట్టి పుట్టున్నాం కాబట్టి మనం ఇలా వాళ్ళని సన్మానించుకునే ఆ యొక్క భాగ్యం మనకు కలిగింది. థ్యాంక్ యూ అండి. అదిలే రాజా, మైకిలే వాయిస్ వస్తుంది. వినపడట్లేదు సురేఖ, తీసుకో. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మన గురువి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఈ గురువుని భగవంతుడితో కూడా పోల్చాడు. గురువుకి సరెండర్ అయినప్పుడు అన్నీ మనం తీసుకోగలం, గురువు దగ్గర నుంచే తీసుకోగలం. శరణాగతి అనేది గురువుకి సరెండర్ అయినప్పుడే మనం తీసుకోగలం. మనం మామూలుగా మన స్కూల్ డేస్లో ఇన్ని సబ్జెక్టులు ఉంటాయి. ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క టీచర్ తీసి చేసుకుంటాం, కానీ ఒక్కొక్క సబ్జెక్టు మనకి ఇష్టంగా ఉంటుంది, ఒక్కొక్క సబ్జెక్టు మనకు కష్టంగా ఉంటుంది. కానీ ఆ పీరియడ్ అయిపోయే వరకు అలాగే ఉండాలి మనం. అలాగే మన జీవితంలో వచ్చే పీరియడ్స్ కూడా చాలా ఇవి ఉంటాయి. మన జీవితాల్లో చాలా అనుభవాలతో వచ్చుంటారు, చాలా ఫేస్ చేసి వచ్చుంటారు. ఇక్కడ అందరూ ఏజ్కి వచ్చామంటే అలాగా ఒక్కొక్క పీరియడ్ దాటుకొని వచ్చాం. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనకు తెలుగు ఇష్టం, హ్యాపీగా ఉంటాం ఆ పీరియడ్లో. మనకు మ్యాథ్స్ కొంచెం కష్టంగా ఉంది, అబ్బా ఎప్పుడైపోద్ది అబ్బా ఈ మ్యాథ్స్ క్లాసు, మనం బయటికి వెళ్ళాలి అన్నట్టు. అలాగే మన జీవితంలో కూడా అలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి. కానీ మనం గట్టిగా నిలబడాలి. నిలబడినప్పుడే
అవి మనల్ని దాటుకొని వెళ్ళిపోతాయి ఆ సిచ్యువేషన్స్. అంటే అదొక మనకు నేర్పిస్తుంది, ఒక పాఠం నేర్పిస్తుంది. మనం దీని నుంచి ఎలా బయటికి వెళ్ళాలి నేర్చుకుని బయటకు వచ్చినప్పుడు ఇంకొకసారి అలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎలా ఫేస్ చేయాలంటే మనకు తెలుస్తుంది. అది నా ఒపీనియన్. పిల్లలు ఉన్నారు, జనరేషన్కి ఏమి ఇవ్వాలి ఏంది అనేది. ఒకటి నేను నేర్చుకున్న యోగా క్లాసులో నుంచి ఒక టిప్ చెప్తాను. మామూలుగా మనము గుంజీలు పెడతాము. ఎప్పుడు పెడతాం గుంజీలు? సార్ వాళ్ళు ఏదైనా పనిష్మెంట్ ఇస్తే గుంజీలు పెట్టమంటాము. లేదంటే ఎగ్జామ్స్ వస్తున్నాయంటే వినాయకుడి దగ్గరికి వెళ్ళి గుంజీలు పెడతాం. అది నేర్చుకున్నప్పుడు మేము నేర్చుకున్న దాంట్లో మామూలుగా లెఫ్ట్ హ్యాండ్ పట్టుకుని రైట్ హ్యాండ్తో ఒక పొజిషన్ ఉంది, అది చెప్తాను నేను. పిల్లలందరూ చదువు చేపిస్తే బాగుంటుంది. అది ఎందుకనంటే మామూలుగా వినాయకుడి దగ్గర ఎందుకు గుంజీలు పెడతాము అంటే వినాయకుడికి సిద్ధి బుద్ధి అనే ఇద్దరు, రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్. లెఫ్ట్ బ్రెయిన్ వచ్చి తర్కిస్తుంది, రైట్ బ్రెయిన్ వచ్చి నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు ఒక విషయం ఉంది, దాంట్లో మనం ఎంతసేపు తర్కం అంటే ఆలోచిస్తూనే ఉంటే నిర్ణయం తీసుకోలేము. దాంట్లో ఇప్పుడు కొన్ని విషయాల్లో త్వరగా నిర్ణయాలు తీసుకున్నాం అనుకోండి, అది ఇంకో రకంగా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఒక విషయం గురించి ఆలోచించాలి, నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ సమానంగా వర్క్ చేసినప్పుడే మనం రెండింటి మీద అవగాహన అనేది వస్తుంది. అందువల్ల ఆ గుండీళ్ళు తీసే పొజిషన్ కరెక్ట్గా నేను నేర్చుకున్న విధిలో చెప్పారు. అది చేసినప్పుడు ప్రాక్టీస్ చేస్తే 40 days 50 days ప్రాక్టీస్ చేస్తే డెవలప్మెంట్ చూస్తారు స్కూల్ పిల్లల్లో. అంటే కొంచెం యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఉంటారు, మిడిల్లో ఉండే స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళలో డెవలప్మెంట్ ఎలా వస్తుంది ఏది అలా ప్రాక్టీస్ చేయించుతాం కదా. అది బాగా సక్సెస్ఫుల్ అయ్యింది. మీరు మీ పిల్లల చేత కూడా చేయించి సక్సెస్ఫుల్గా చేసుకుంటారని మా ఆశ, కోరిక. అందుకోసం చెప్పడం ఇది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అదే కాదు సురేఖ, అప్పుడు జరిగినట్టు ఏదన్నా ఉంటే చెప్పు, నీ గుర్తుండే మూమెంట్స్, మెమరబుల్ మూమెంట్స్. అంటే అందరిలో ఫస్ట్ మ్యారేజ్ అయితే నాకే కనీసం 9th భవానీకి కదా, భవానీ ఉంది, భవానీ ఉంది, అవును. 5th చదవలేదు నేను. అందుకే ఎప్పుడు ఫీల్ అయ్యేదాన్ని, అరే నా ఫ్రెండ్స్ అంతా చదువుతున్నారే, వాళ్ళంతా టీచర్లు అవుతారు, నేనేం ఎందుకు ఇలా అయింది. కానీ టైం మనకు తెలియదు కదా కానీ అనేసి కొంచెం బాధపడ్డాను. 2 years దాకా, 2 years మ్యారేజ్ అండ్ 2 years యోగాలో చేరడం, మా గురువు వాట్ ఈస్ దట్ గురు అసలు అప్పుడే నాకు అర్థమైంది. వాట్ ఈస్ ద సరెండర్, గురువుకి సరెండర్ అవటం అంటే ఏంటి, ఎక్కడి నుంచి మనకు ఆ డివైన్ ఎనర్జీ వస్తుంది, మనం ఏం చేయి. రకరకాల అందరూ ఒక్కలాగా లేం కదా, మన ఫ్రెండ్స్ రకరకాలు ఉన్నాం, వాళ్ళ ప్రాబ్లమ్స్ రకరకాలుగా వస్తుంటాయి. సిచ్యువేషన్కి మనం ఎలా రియాక్ట్ అవుతాం అనేది మన నెక్స్ట్ ఫ్యూచర్. అది అలాగ అన్నీ తెలుసుకున్నాను కాబట్టి ఇక్కడికి కొంచెం వచ్చి చెప్పగలుగుతాను. కానీ నా ఫ్రెండ్స్ కూడా కొంచెం తెలుసుకుంటే బాగుంటుంది, వాళ్ళ పిల్లలకి చెప్తే బాగుంటుంది అనే ఒక ఆశతో చెప్తున్నాను. అది చెప్తాను. గుంజీళ్ళు అనేది ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా, లెఫ్ట్ హ్యాండ్తో ఫస్ట్ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత రైట్ హ్యాండ్ పట్టుకోవాలి. ఇన్హేల్ గో డౌన్, ఎక్సేల్ అప్. అది ప్రాక్టీస్ చేస్తే మినిమం 7 days, ఒక 40 days, తర్వాత 40 మినిమం అంతే చేయాలి. తర్వాత ప్రాక్టీస్ చేయవచ్చు. కంపల్సరీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో యోగా మెడిటేషన్ అనేది కంపల్సరీ. ఫస్ట్ 40 days 7 అది కూడా కరెక్ట్గా ఇన్హేల్ గో డౌన్, ఎక్సేల్ అప్ కరెక్ట్గా చేయాలి. అది పొజిషన్ కూడా కరెక్ట్గా ఉంటుంది. ఈ షల్మాకి ముందుగానే క్లాప్స్ ఇవ్వండి, ముందుగా ఇస్తే తను ఎక్కువ మాట్లాడుతుంది. మరి సభకి ఇచ్చేసిన పెద్దలకి, నా తోటి విద్యార్థులు, నాతో పాటు చదువుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు. అందులో సుబ్రహ్మణ్యం సార్ కలవడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. సార్ మీరైతే నాకు ఐడెంటిఫికేషన్ లేదు సార్, కానీ సారీ సార్, కానీ విష్ చేస్తున్నాను సార్. ఇప్పుడు సురేఖ అన్నట్లు ప్రతి ఒక్కరి లైఫ్లో స్ట్రగుల్స్ అనేది వస్తాయి. ఆ స్ట్రగుల్స్ వచ్చినప్పుడు సిచ్యువేషన్ ఒకటి ఉంటుంది, మనం తీసుకున్న డిసిషన్ ఒకటి ఉంటుంది.
సిచ్యువేషన్ డిసిషన్ ఈ రెండు మనం ప్యారలల్గానే చూసుకోవాలి. ఎందుకంటే ఒకసారి మన కళ్ళతో చూసింది కూడా తప్పవచ్చు, చెవులతో వినింది కూడా తప్పవచ్చు. కాబట్టి ఏ నిర్ణయం అయినా మీ అంతర్గతంగా మీరు తీసుకునే నిర్ణయం బట్టి ఉంటుంది. కాబట్టి ఏదైనా ఇదనే కాదు, ఒక చిన్న చిన్న చాలా స్మాల్ పర్టికులర్ కూడా మీరు చాలా ఆలోచించండి. ఒక పని చేసేటప్పుడు మనం ఆ పని చేసేటప్పుడు దానివల్ల ఎవరికి లాభం ఉంటుంది, ఎంతమంది బాగుపడతారు అన్న విషయాన్ని గమనించండి. అది ఫ్యామిలీ కావచ్చు, అదే నైబర్స్ కావచ్చు, మనం పనిచేసే దగ్గర కావచ్చు. కాబట్టి మీ పిల్లలందరికీ ఒకటే చెప్పండి, మీరు ఎవరు చెప్పినా వినొద్దు. మీకు అంతర్గతంగా ఒక నిర్ణయం అనేది ఉంటుంది కాబట్టి దాన్ని డిస్ప్లే చేయండి. దాన్ని ఏ విధంగా నిర్ణయించుకోవాలి, ఏ విధంగా దాన్ని మనం హోల్డ్ చేయాలనేది మనం ఫస్ట్ నేర్పియాలి. అదేవిధంగా నాకు అన్నట్లు రాజేశ్వరి ఎక్కడ విష్ చేయడం లేదు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు ఈ సార్ వాళ్ళు తొడబెల్లం పెట్టేవాళ్ళు. ఇప్పుడు తొడబెల్లం పెడితే మా అబ్బాయిని ఎందుకు తొడబెల్లం పెడుతున్నారు, మీరు చెప్పకపోయినా పర్వాలేదు, ఒరే నీకేరా 4 ఎకరాల పొలం ఉంది, నీకేరా 50 ఎకరాలు పొలం వచ్చి అమ్మాయి వస్తుంది కాబట్టి నువ్వు చదవలేదు అన్న నిర్ణయంగా మనం డెవలప్ చేస్తున్నాం. కాబట్టి వాళ్ళు అదే విధంగా తయారవుతున్నారు. కాబట్టి దాన్ని ముందు అవాయిడ్ చేయండి. వాడు ఎలా ఎలా పని చేయాలి, ఎవరిని ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, వాడు ఎక్కడి నుంచి ఏం తెలుసుకోవాలనేది ముందు తెలుసుకోవాలి. అంతే నీకేరా నువ్వు సుఖపడరా, కష్టం అనేది నేర్పించండి పిల్లలకి. అలా అని మీరు అనొచ్చు, ఏం మేడం మీరు కష్టం అనేది నేర్పిమంటున్నారు, ఏం మీరు కష్టపడుతున్నారా అని. కష్టం అనేది నేర్పించడం అలా కాదండి, వాళ్ళకి తెలియాలి ఈ విలువ, దీన్ని ఇలా మాట్లాడాలి, నలుగురికి ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఈ విధంగా చేయాలి. ఈ ఒక పని ఇస్తే దాన్ని అవగాహనగా చేయడం ముందు నేర్పించండి. అంతేకాని నువ్వు చేసేవాళ్ళనైనా ఒలే వచ్చేసి అన్నట్లు చేయొద్దు, వాళ్ళు ఎంకరేజ్ చేయొద్దు. ఫస్ట్ వాడు ఆ పని కంప్లీట్ చేయకపోతే ఎందుకు చేయలేదు, టైం ఎందుకు సరిపోలేదు, ఇలాంటి క్వశ్చన్స్ వేయండి. అది ఇంకేమన్నా ఉన్నాయా మేడం? అది మన స్కూల్ మెమరీస్. అక్కడ మారిందంట. నేరు అదేదో మా ఛార్జింగ్ కాదు, కాదులే జెంట్స్ గొంతు. హలో, అప్పుడు సార్ సందులు దీర్ఘాలు చెప్పారు, అవి నాకు నోరు తిరిగేటివి కాదు. అప్పుడు అనుకునేదాన్ని ఈ సార్ రాకపోతే బాగుంది, క్లాసుకి రాకపోతే బాగుంది స్కూల్ సార్ వచ్చినప్పుడు కూడా ఆ 2 చెవులు ఇలా పెట్టి దీన్ని ఇలా అంటారు. అప్పుడైతే భలే భయం వేసేది నిజంగా. అసలు వస్తుంటే వాస్తవంగా చెప్పాలంటే కళ్ళతోలు వస్తున్నారు భయం అనేది అనుకునేదాన్ని మనసులో. థ్యాంక్ యూ. వాళ్ళకి కూర్చొనైనా మాట్లాడండి, మీ ఏదైనా చెప్పండి, అప్పుడే గుర్తుండేటి. ఎవరైనా మాట్లాడతారండి. చెప్పారు కృష్ణను శేఖర్కి లేచింది. లంచ్ చేసుకుందామా?